హాయ్ హలో వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్. మనం అమరావతిలో ఉన్నాం. ఇక్కడ మన రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాం. మీకు తెలుసు ఇక్కడ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి పనులు ఎలా ఉంటున్నాయి, దీని పురోగతి ఏంటి, ఎలా ఏ పరిస్థితుల్లో ఉంది అనేది కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇది అమరావతికి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి అప్డేట్. ఈరోజు నిన్న కూడా ఇచ్చాం, మొన్న కూడా ఇచ్చాం, ఈరోజు కూడా ఇస్తున్నాం. ఇదంతా కూడా గత 5 సంవత్సరాలుగా వాటర్లో మునిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద చాలా ఫాస్ట్గా ఇది కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నటువంటి ఒక ప్రెస్టీజియస్ ఒక ఐకానిక్ టవర్స్గా మనం చూడొచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు. నిజంగా అన్నీ బాగుండుంటే ఈ పాటికి ఇవి ఆల్మోస్ట్ పూర్తయిపోయి ఉండేయేమో గత 5 ఏళ్లుగా. కానీ ఏమో తెలీదు. ఇప్పుడైతే మాత్రం చాలా అద్భుతంగా పనులైతే స్టార్ట్ చేశారు. చాలా ఫాస్ట్‌గా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి 5 ఏళ్ల పాటు వాటర్‌లో ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్లయితే కనిపిస్తుంది. కానీ దీన్ని ఇంకా టెస్ట్ చేసి ఇది మనకి పనికొస్తాయా లేదా? లేదంటే దీంట్లో మళ్ళీ ఇంకా మళ్ళీ కొత్తగా ఫౌండేషన్ ఏమన్నా వెయ్యాలా అనేది కూడా టెస్టింగ్ చేయాలని ఇక్కడ ఉన్నటువంటి నిపుణులైతే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ వాటర్‌నంతా కూడా ఆల్మోస్ట్ 80-90% క్లీన్ అయిపోయింది. మొత్తం అంతా కూడా వాటర్ బయటికి పంపించేసి దీంట్లో చాలా చేపలు అవి కూడా వస్తున్నాయి. దాని మీద కూడా ఇవన్నీ బయటికి తీసేసి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా చాలా ఫాస్ట్‌గా ఇది అయిపోగానే మళ్ళీ ఇదంతా కూడా ఎండబెట్టి ఇంకొక పక్క దీన్ని దాదాపు 5 టవర్లుగా దీన్ని నిర్మించాలనుకుంటున్నారు. అటు సెక్రటేరియట్ కావచ్చు, ఆహ్, ఇంకా ఇంకా చాలా భవనాలు దీనికి సంబంధించి గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి పరిపాలనా భవనాలన్నీ కూడా ఈ టవర్స్‌లోనే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అటు మనం కూడా చూసుకోవచ్చు. అటు సైడ్ ఉన్నటువంటి ఈ 3 ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 టవర్స్‌గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది ఒక టవరు, ఇదొక టవరు, అదొక టవరు. అటుపక్క ఈ ఆహ్, అక్కడ ఉన్నటువంటి షెడ్ ఉంది కదా! మనకి గోడలాగా. దాని అటు సైడ్ కూడా ఇంకొకటి మనకి ఇంకొక 2 టవర్స్ అక్కడైతే ఉన్నాయి. అదైతే ఆల్మోస్ట్ మొత్తం 100% అవి వాటర్ అన్నీ కూడా బయటికి తీసేశారు. జస్ట్ ఎండబెట్టి దాంట్లో బురద చాలా ఎక్కువగా ఉంది. ఆ బురదని క్లియర్ చేసి కొంచెం ఎండిన తర్వాత వర్కులు స్టార్ట్ చేయడానికైతే దాన్ని టెస్ట్ చేయడానికైతే అవకాశాలున్నాయి. ఆ తర్వాత మహా అయితే ఒక 15-20 రోజుల్లో కంప్లీట్‌గా దాన్ని టెస్ట్ చేసి దాని రిపోర్ట్ తీసుకొని పనులు స్టార్ట్ చేయబోతున్నారు. నాకు తెలిసి ఫస్ట్ అదే స్టార్ట్ అవ్వబోతుంది. సెకండ్ టర్మ్‌లో ఇది అంటే ఒక 1 మంత్ గ్యాప్‌లో ఇది కూడా స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే ఈసారి మాత్రం చాలా బలంగా కృతనిశ్చయంతో ఉంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. చాలా ఫాస్ట్‌గా దీన్ని చేసి 3 సంవత్సరాల్లోనే అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చాలా పట్టుదలతో చాలా ఫాస్ట్‌గా నిధులన్నీ కూడా తెచ్చుకుని దీనికి ఉపయోగించుకోవడం కోసం ప్రణాళిక కూడా చాలా ఫాస్ట్‌గా వేసుకున్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తోంది. సో మరికొద్ది రోజుల్లో అసలు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీకు రియల్ ఎస్టేట్ తెలుగు ఛానల్ ద్వారా ప్రతిరోజు ఇస్తూనే ఉంటాం. అసలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్‌కి సంబంధించి ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మా ఛానల్ నుంచి మీకు రెగ్యులర్‌గా తెలియజేస్తూనే ఉంటాం. సో డెఫినెట్‌గా మీరు ఎక్కడ అమరావతిలో ఏ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది? ఇక్కడ ఏమన్నా ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన ప్లేస్‌ల మీద మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? లేదంటే ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కుంటే దాని మీద ఏమన్నా లీగల్‌గా వేరే కేసులు ఏమన్నా ఉన్నా దానికి సంబంధించి మీరు డెఫినెట్‌గా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్‌కి మీరు అప్రోచ్ అయ్యి మమ్మల్ని గనక కన్సల్ట్ అయితే డెఫినెట్‌గా మీకు మంచి లీగల్ సపోర్ట్ ఇస్తాం. అలాగే మంచి సలహాలు, సూచనలు కూడా ఇక్కడ ఏ ఏరియాలో ఎంతెంత రేట్ ఉంది, మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నారా, షార్ట్ టర్మ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఈ అమరావతికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కృష్ణా, గుంటూరు ఈ ఏరియాలో ఉన్నటువంటి మీకు పరిస్థితులను కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.